అందరికీ వందనాలండి. ఇందాక కొంత వాక్యాన్ని చెప్పుకున్నాం, మరలా ఇంకొక వాక్యంలోకి వెళ్దాం. అయితే ఎప్పుడైతే కన్నులు తెరివి చేశాడో ఎలీషా, తన పనివాడు చూశాడో తన చుట్టూ ఉన్నటువంటి దేవుని తాలూకా సైన్య సమూహాన్ని. ఆ తరువాత ఆయన చూచినట్లు తరుమని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత 6వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాని వేడుకొనగా. ఒకడు అంధత్వంలో ఉన్నాడండి, దేవునితో ఉండి, దేవుని బిడ్డతో ఉండి ఆయన అంధత్వాన్ని చూచేటట్టు వాడు కన్నులు తెరవమని చెప్పాను. వీరు చూస్తూ కూడాను దేవుని బిడ్డల్ని హింసించడానికి వీరు వచ్చారండి. వస్తే ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, వీరిని అంధత్వంతో మొత్తండి అని. మొత్తిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏంటంటే 19వ వచనం, అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చినట్లయితే మీరు వెదుకువాని యొద్దకు మిమ్మలను తీసుకొని పోదును అని చెప్పి అంటున్నాడండి. ఎంత చక్కటి వాక్యం చూడండి. అంటాడేటని తెలుసా, మీరు ఎతుకుతున్న వారికి చూపడతాను పదండి అని చెప్పి అంటున్నాడు. దేవుడు వాడిని అంధత్వంతో కొట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడండి, మీరు వెతుకుతున్న వారిని చూపడతానని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్తాడండి. తీసుకువెళ్ళిన తర్వాత 21వ వచనంలో చూద్దామండి. యెహోవా వారి కళ్ళను తెరివి చేశాను కనుక 20వ వచనంలో చదువుదాం. యెహోవా వీరు చూచినట్లు వీరు కండ్లు తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కళ్ళను తెలియజేశాను గనుక వారు తాము షమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకుంది. అంతటి ఇశ్రాయేల్ రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు నీ వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వెంటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పట్టి వారు తిని తాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. షమ్రోనికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత రాజు అంటున్నాడు, తండ్రి వీడిని కొట్టేదనా, వీరిని చంపేస్తానా అని చెప్పేసి ఆయన అంటున్నాడు, వద్దు ఏమీ వద్దు, ఎందుకంటే నువ్వు ఇంటి చేత కానీ యుద్ధం చేత కానీ పట్టుకోరాలేదు, అయితే దేవుని చిత్తా ప్రకారం నేను తీసుకొచ్చాను, వారికి ఆహారం పెట్టు అని చెప్పి అంటున్నాడు. ఏ ఆహారం అండి? శక్తి పొందుకున్నట్లు బలమైన ఆహారం, తర్వాత ఆత్మీయ ఆహారం. వారు ఏ దేవుని సన్నిధికి అయితే వచ్చారో ఆ దేవుని యొక్క శక్తిని వారికి కనపరిచి తిరిగి పంపించమంటున్నాడండి. నేటి దినాల్లో మనం ఆత్మీయ ఆహారాన్ని పొందుకున్న తర్వాత అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని అందించేవారుగా ఉన్నామండి. ఎలీషా దగ్గరికి వచ్చారు,